హాయ్ హలో స్పాక్స్ తెలుగు వ్యూవర్స్. ఈరోజు మనం పాకిస్తాన్ ఆర్మీ పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. పాకిస్తాన్ పేరుకు ప్రజాస్వామ్య దేశం అని బుకాయిస్తున్నా అక్కడ కంట్రోల్ అంతా పాకిస్తాన్ ఆర్మీ చేతిలోనే ఉంటుంది. పాక్ ప్రధానిని కూడా ప్రజా వ్యతిరేకంగా మార్చగల ఆర్మీ అది. న్యూస్ మీడియాను చేతిలో పెట్టుకోగల ఆర్మీ అది. అక్కడ న్యాయ వ్యవస్థలను కూడా కంట్రోల్ చేసే ఆర్మీ అది. మరి 2018కి ముందు వరకు ఎప్పుడు పడితే అప్పుడు మన బార్డర్స్లో మన ఆర్మీ పైన కాల్పులు జరిపే ఆర్మీ అది. ఇప్పుడు క్రమక్రమంగా సంక్షోభంలోకి పోతోంది. అక్కడి ప్రజలు పాకిస్తాన్ ఆర్మీకి ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు. కారణం ఆర్మీనే పాక్ని బలంగా కలిపి ఉంచుతుందని నమ్ముతారు. ప్రజలు ఎప్పుడూ పాక్ ఆర్మీని విమర్శించరు. అలాంటిది అక్కడ ప్రజలకు కూడా ఆర్మీ మీద నెమ్మదిగా నమ్మకం సడులుతోంది. దీనికి కారణాలు ఏమైంటాయో వరుసగా జరుగుతున్న పరిణామాలే చెబుతున్నాయి. దీనికి తోడు బలూచిస్తాన్ ఆర్మీ చేతుల్లో హైజాక్కి గురి అయిన సంఘటనలో చాలామంది ఆర్మీ ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ఎంత దాచాలని ట్రై చేసినా ఇప్పటి సోషల్ మీడియా జమానాలో ఒక్కటిగా నిజాలు బయటపడి పాకిస్తాన్ పరువు పోగొట్టుకుంటోంది. ఆ హైజాక్ ఘటనలో 200 పైగా ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. హైజాక్ చేసిన వారు 48 గంటల సమయం ఇచ్చినా కూడా వారితో ఎటువంటి చర్చలు కానీ మరియు బందీలను రక్షించడానికి ఎటువంటి ఆర్మీ ఆపరేషన్ చేయకుండా ఆర్మీ పై అధికారులు జనరల్ ఆసిఫ్ లాంటి వారు కాలయాపన చేశారు. ఆ సంఘటన తరువాత వివరాలు 48 గంటలు గడిచిన తరువాత ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అంతేలే, అంత నిర్లక్ష్యంగా ఉంటారు వాళ్ళ సొంత ఆర్మీ గురించి. ఆ తరువాత నోష్కి అనే హైవేలో ట్రూప్గా కాన్వాయ్లో వెళ్తున్న పాకిస్తానీ సైనికులని బెలూచ్ లిబరేషన్ ఆర్మీ BLA బాంబ్ అటాక్ చేసి 90 మంది పాకిస్తానీ సైనికులను హతమార్చింది. కానీ పాక్ ఆర్మీ మాత్రం 5 మంది మాత్రమే అని తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి సైనికుల మీద తమ రెస్పెక్ట్ చూపించుకుంది. పాకిజా దేశం అంతేగా మరి. అలాగే ప్రతి సంవత్సరం మార్చి 23న పెరేడ్ చాలా గ్రాండ్గా పెద్ద పెద్ద అతిథులను పిలిచి చేస్తారు. అది కూడా పోస్ట్పోన్ చేశారు. కారణం అడిగితే డబ్బులు లేవని కొంట సాకులు. వాళ్ళకి బెలూచ్ ఆర్మీ ఎక్కడ దాడి చేస్తుందా అని భయం. ఏమైనా దాడులు జరిగితే పాకిస్తాన్ పరువు అంతర్జాతీయంగా పోతుంది కాబట్టి. ఇక ఈ వరుస సంఘటనలతో పాక్ ప్రజలకు సైన్యం మీద నమ్మకం నెమ్మదిగా తగ్గుతోంది. అలాగే ఆర్మీలో పనిచేసే సైనికులకు పాక్ ఆర్మీ పైన మరియు వారి పై అధికారులపైన నమ్మకం తగ్గుతోంది. వారి బాధ్యతారాహిత్య నిర్ణయాల వల్ల. దీని ప్రభావంతో గడచిన 10 రోజులుగా జరుగుతున్న ఈ వరుస సంఘటనలతో భయపడి 3000 మంది వరకు సైనికులు ఆర్మీకి రాజీనామా చేసి అరబ్ కంట్రీస్కి పని కోసం వెళ్ళిపోయి అక్కడ పని చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అది కూడా వీసాలు దొరకని పాకిస్తానీలకు కష్టమైనా వెళ్తున్నారు. ఎందుకంటే ఈ పాకీలకు చాలా కంట్రీస్ రిస్ట్రిక్షన్స్ పెట్టాయి. అయినా కూడా దేశం విడిచి ప్రాణం మరియు బ్రతుకు తెరువు కొరకు వెళ్తున్నారు. ఇది పాక్కి పెద్ద ప్రమాద సూచిక లాంటిది. సైనికులకు ఆర్మీలో ఉంటే బ్రతుకుతామో లేదో తెలియట్లేదు. బలూచ్ ఆర్మీతో పోరాడగలమా లేదా అనే అపనమ్మకం ఏర్పడింది. మరియు అధికారులు మా రక్షణ కొరకు నిలబడతారా లేదా అన్న అపనమ్మకంతో ఉంది. చాలామంది సైన్యంలో పనిచేయడానికి సిద్ధపడట్లేదు. దీనికి తోడు పాక్ ఆర్మీ సైనికులకు ఆదేశాలు ఇచ్చారంట. అది ఏంటి అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయుధాలను శత్రువుల చేతికి అప్పచెప్పి పారిపోయి వెనక్కి రాకూడదంట. ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ఆయుధాలు క్షేమంగా చేరాలంట. అవి చాలా అడ్వాన్స్డ్ అండ్ కాస్ట్లీ వెపన్స్ కదా మరి. అది కూడా అమెరికా నుంచి కొన్నవి. మరి ఇదండి వారి ఆర్మీ పరిస్థితి. సో వ్యూవర్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ ఇట్లు మీ స్పాక్స్ తెలుగు ఛానల్.